ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, పంతులయ్య గారి దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఓరి బడవా, నా దిష్టి కూడా కలిపావేంట్రా? జై లక్ష్మీ నరసింహస్వామి. శోభం. పంతులు గారు, ఇంత త్వరగా సంబంధం ఇంటి దాకా వస్తుందనుకోలేదు. లక్షణంగా ఉండే శ్రీవల్లి కోసం తండోపతండాలుగా వస్తారు గంగా. నేను ఫిల్టర్ చేసి మరీ ఈ సంబంధాన్ని రప్పిస్తున్నాను, ఏర్పాట్లు చేసుకోండి. రేయ్, ఎలాంటి లోటుపాట్లు రాకూడదు. నాకు వదిలే అన్నా, నేను చూసుకుంటాను కదా. అది చూసుకునే పని కాదురా, చేసుకునే పని. రేపు ఖాయమయ్యేలా చేసుకుంటే పక్షం. సిగ్గుతో బుగ్గలు కందిపోయాయి. సాఫ్ట్వేర్ బావ కదా. మాస్టరు 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 నేను. నువ్వా అమ్మా? పైనుంచి ఏదైనా ఊడి పడిందేమో అనుకున్నాను. అయినా ఈ వయసులో ఏ ఆడపిల్ల అయినా క్యాట్ వాక్ చేసుకుంటూ రావాలి, కానీ నువ్వేంటమ్మా క్యాట్ లాగా గోడ దూకొచ్చావు? మా పెదనాన్న కంట పడకూడదని. ఇంట్లో వాళ్ళకి భయపడ్డా బయట వాళ్ళకి ధైర్యం చెప్పి నా చేత బాక్సింగ్ కోచింగ్ ఇప్పిస్తున్నావంటే నిజంగా నేను మెచ్చుకోవాల్సిందే. జబ్బాష్. ఆడపిల్లంటే ఇంటి పనే కాదు మాస్టారు, ఎక్స్ట్రాలు చేసేవాడి పని పట్టడం కూడా తెలియాలి. అర్థమైంది. నేను బాక్సింగ్ నేర్పించాల్సింది ఒక లేడీకనమాట. ఎవరావిడ? మీలా ముదిరిపోలేదు, నాకన్నా చిన్నది. లేతే వాతే. తను నేర్పిస్తే బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది. ఎక్కండి. నాకు తెలియని వారు ఎవరున్నారబ్బా? పేరు చెప్పమ్మా. జాతకాలు చూస్తారా ఏంటి? నో. ఎక్కండి. నీ వెనకాల నేను కూర్చున్న విషయం వరదరాజులు గారికి తెలిస్తే నా తలను పీటలాగా చేసుకుని కూర్చుంటారమ్మా వారు. నేనేమి చెప్పనులేండి. ఊరు చూస్తోందిగా. కళ్ళు మూసుకోండి, త్వరగా రావాలి. బాక్సింగ్ కోచ్ని నాకే పంచులు పడుతున్నాయి. పోనీ అమ్మా. ఇచ్చట పని జరుగుతున్నది, పని పాట లేని వాళ్ళు ఇటువైపు రావద్దు. అదిరిపోయింది. బోర్డు చూడడం కాదురా, రోడ్డు సంగతి చూడు. వస్తున్నానా? వద్దమ్మా. ఏ కందిపోతారమ్మా మీరు. రాబోయే బావగారి సాఫ్ట్వేరు, ఇలాంటి హార్డ్ వర్క్స్ వేరు, అంతేనా? చలాకి చెల్లి ఎంత కరెక్ట్ గా చెప్పిందో. ఆ పార తీసుకుని మట్టి గుంతల్లోకి లాగరా ముందు. అలాగన్నా. మమ్మల్ని ఏం చేయమంటావు అన్నయ్య? ఆ నీడలోకి వెళ్ళి చూస్తూ ఉన్నానమ్మా హాయిగా. ఎంత హాయిగా ఉందో ఇలా వెళ్తుంటే. టికెట్ లేని ప్రయాణం అలాగే ఉంటుంది మాస్టరు. నీ పంచులకి సీటంచులు కూర్చున్న నేను పడిపోయేలా ఉన్నా. మీ పంచులు ఏమైనా తక్కువ? రింగులోకి దిగారంటే ఎంతటి వారినైనా మట్టి కరిపిస్తారుగా. ఒక్కడిని మాత్రం కింద పడేయలేకపోయానమ్మా. ఎవడా మగాడు? నీ కాబోయే మొగుడు. నువ్వేం చెప్పకపోయినా రేపు నీ పెళ్ళాం వస్తే మాతో చాకరీ చేయించదా అన్నయ్య? అలా చేస్తే వదిన సమ్మడితో కొట్టేస్తాడు గంగన్న. నీకు అవసరమారా? మమ్మల్ని అత్తారింటికి పంపించేస్తే మాత్రం పండక్కి రామా? అప్పుడు వదిలి మాకు పనులు చెప్పదా? ఏమ్మా,
నా కష్టం చూడలేక మీరు సాయం చేస్తాను అని అంటున్నారు కానీ నా పెళ్లి గురించి మాట్లాడితే అది పెద్ద కష్టంగా ఉంది. అయితే మాకు పని చెప్పన్నయ్యా. సరే, ఆ పూల మొక్కల్ని అక్కడ వరుసగా నాటండి. హాయ్. సరే అలాగే అన్నయ్య. ఏ రండి. ఓకే. నీ కష్టంలో పాలు పంచుకోవడం అంటే ఎంత ఆనందం కదా నా చెల్లెళ్ళకి. హ్మ్. ఆపేసేవేంటమ్మా? ఆ పోటుగాడు ఎవడా అని. మీ మేనత్త సావిత్రమ్మ కొడుకు గంగమ్మ. మీ బావనేగా నువ్వు పెళ్లి చేసుకునేది. ఏ కాదా? మీరలా చెప్తుంటే హార్ట్లో వైబ్రేషన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది మాస్టరు. కానీ ఇది జరిగే పనేనా అని. నువ్వు పోనీ అమ్మా, చెప్తాను. ఆ, హ్మ్. మీ పెదనాన్నకి మీ బావకు పడకపోయినా దేవుడు ముడిపెట్టుంటే దాన్ని ఎవరో విప్పలేరమ్మా. సర్లే, ఇంతకీ గంగాబావతో ఎప్పుడు గొడవైంది మీకు? అది కూడా చెప్తాను. నువ్వు పోనీ అమ్మా. అమ్మా, అటువైపు పోనీకమ్మా. ఎందుకు? అటు పోతే గంగిల్లేగా వచ్చేది. చచ్చిన అటువైపు పోను నేను. వై? గొడవైందమ్మా. ఎందుకో చెప్పలేదు. నీతో అన్నట్టే మొన్న ఈ మధ్య సేమ్ డైలాగు గంగతో అన్నాను. ఏమని? నీకేంటి గంగా, నీ మేనమామ కూతురు శివపార్వతిని పెళ్లాడితే కోట్లాస్తికి వారసుడు అవుతావని. ఏమన్నాడు? మాస్టరు మాస్టరు ఎందుకు ఏడుస్తున్నారు? ఆ మాట అన్నందుకు ఈ ముక్కు మీద పంచి పడిందమ్మా. రింగులో నేను కింగునేమో గాని ఆ గంగ దెబ్బకి విరిగిన బొంగ అయిపోయానమ్మా. హ్మ్? నన్ను చేసుకోమంటే కొట్టాడా? నేను బాక్సర్ అని చెప్పినా నా బాక్స్ మూసేశాడమ్మా. మాస్టరు, ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చిందని అనుకోండి. అవు తల్లి. నాగవల్లికి మీరు బాక్సింగ్ నేర్పిస్తారుగా? ఆ, నాగవల్లంటే ఆ గంగ మూడో చెల్లి. ఆ, తనకి మీరు గురువు అయితే గంగా బావ కూడా మీ ముందు లొంగిపోతాడు. అప్పుడు మీరు పంచులే విసురుతారో ఏం విసురుతారో మీ ఇష్టం. ఆ దవడకు గుద్దుతారో చెంపకు గుద్దుతారో మీ బలం ఏంటో చూపించండి మాస్టరు. సరేనా మాస్టరు? మాస్టరు మాస్టరు ఎందుకు పరిగెత్తుతున్నారు? పరిగెత్తట్లేదమ్మా, పారిపోతున్నాను. ఒక అమ్మాయికి బాక్సింగ్ నేర్పించమంటే ఏ అమ్మాయికో అనుకున్నాను. పోయి పోయి గంగ చెల్లికి కోచింగ్ ఇస్తే నాకు మెడల్ రాదు కానీ నా మెడలో దండేసి నాకు దీపం పెడతారమ్మా. నన్ను వదిలేతల్లో. మాస్టర్ మాస్టర్నే భయపెడతాడా? హ్మ్. పని పాట లేని వాళ్ళు ఇటువైపు రావద్దు. హ్మ్. రావద్దన్నప్పుడే నేను వస్తాను. మనం ఏ కూలీని పిలవలేదు కదరా. హలో, నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నువ్వు కనిపిస్తున్నావు గాని వెనక కుక్క రాలేదేంటి? కుక్క ఎందుకు వస్తుంది? అది తరుముకొచ్చిన దానిలా వచ్చావు కదా. మీరెందుకు నవ్వుతున్నారు? నేను సీరియస్గా వచ్చిందే మీ అన్న సంగతి చూద్దామని. వదినమ్మో, గంగన్న చాలా బిజీగా ఉన్నాడు, నువ్వు మళ్ళీ రాపో. రాళ్ళని రప్పలని సమ్మెటతో కొట్టడం కూడా ఒక పనేనా?
మా అన్నయ్య పాడైన రోడ్డుని బాగు చేస్తున్నాడు శివ. రేపు మా శ్రీవల్లక్కని చూసుకోవడానికి వస్తున్నారు కదా. ఆ మాత్రానికి బోర్డు పెట్టి ఇంత బిల్డప్ ఇవ్వాలా? అది నందన్న పని. శివ, రాళ్ళు గుచ్చుకునేలా ఉన్నాయి. ఇలారా, మొక్కలు నాటుదాం. వెళ్ళు, ఎవరికి తగ్గ పనులు వాళ్ళే చేయాలి. ఆ మొక్క తీసుకొని రా శివ. పారే తీసుకుంటాను. ఇవి ఆడవాళ్ళు చేసే పనులు కాదు వదినా. అయితే వెళ్ళి పూల మొక్కలు నాటుకోపో. అన్నా, ఏ శ్రీవల్లి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ రోడ్డుని ముందు ఎవరు బాగు చేస్తారో బెట్టు కట్టుకుందాం. మీ అన్న గెలుస్తాడో నేను గెలుస్తానో చూద్దాం. అన్నయ్య, కంగారు పడతావెందుకక్క? శివ సత్తా ఏంటో చూపించని. తర్వాత ఏ ఆసుపత్రిలోనో చూపించాలి. అలుపొస్తుందని కాదు, ఎలుపొస్తుందని రంగంలోకి దిగింది. మా గంగన్న గెలుస్తాడు. శివ ధీమా చూస్తే తగ్గేలా లేదు. ఆ తినడం తగ్గిస్తే ఎందుకు తగ్గదు? నా వెయిట్ గురించి నువ్వేం మాట్లాడకు. మీ చెల్లెళ్ళ బాధ్యతలు మోస్తున్నావే కానీ నా బరువే మోయట్లేదు నువ్వు. గొడవ పడకుండా పోటీ పడండి చూద్దాం. కమాన్ శివ. అన్నయ్య, కాస్త చూసుకో. శివ గట్టిగానే దిగింది రంగంలోకి. రమ్మనమ్మా, చూద్దాం. ఇటువైపు గంగ అన్నది, అటువైపు వదినమ్మది. ఓహో, రెడీ? 1 2 3 స్టార్ట్. ఏ శివ, ఫాస్ట్, తొందరగా. శివ శివ, కమాన్ శివ, కమాన్ శివ, త్వరగా రా. శివ, తొందరగా పోయి రా రా రా. శివ, కమాన్ కమాన్ శివ, కమాన్. త్వరగా రా శివ, అన్నయ్య గెలిచేస్తాడు. తొందరగా శివ, కమాన్. ఫాస్ట్ రా శివ, త్వరగా. రక్తం వచ్చేంత గాయమేం కాలేదులే. తప్పండి తప్పండి. శివ గ్రేట్. దెబ్బ తగిలినా మొండిగా పనిచేస్తుంది. పట్టుబట్టిందంటే వదలదు. శివ గెలిస్తే నొప్పి మర్చిపోతుంది. మరి అన్నయ్య గెలిచేటట్టున్నాడు. శివ, జాగ్రత్త.
శివ ఫాస్ట్. శివ అన్నయ్య కంటే స్పీడ్ గా చేస్తుంది. గెలిచేసేలా ఉంది. శివనే గెలుస్తుందంటావా? శివ గెలిచేసింది. అన్నా ఏంటన్నా ఇది? నువ్వు ఓడిపోవడం ఏంటి? నా చెల్లెళ్ళ సంతోషం కోసం చావడానికైనా రెడీగా ఉండే నేను ఓడిపోవడానికి ఎందుకు ఆలోచిస్తానురా? తీసుకోరా. థ్యాంక్స్ అమ్మా. అమ్మకి థ్యాంక్స్ చెప్పొచ్చా? నీకైతే ఖచ్చితంగా చెప్పాలి. ఇంట్లో పనివాళ్ళున్నా లేకపోయినా, ఒంట్లో ఓపికున్నా లేకపోయినా మా కోసం కష్టపడుతూనే ఉంటావు. అబ్బా, శివ కాలుగామైంది. కూర్చో కూర్చో. ఓయమ్మా, ఇప్పుడు చెప్పు ఏమైంది? గెలిచిన ఆనందం ఈ నొప్పి వల్ల ఆవిరైపోయింది పెద్దమ్మా. మళ్ళీ కబడ్డీ పోటీలకు వెళ్ళావా? లేదు లేదు, గంగా బాబాతో పోటీ పడి గెలిచా. ఏంటి నువ్వు గెలవటం, నా మేనల్లుడు ఓడిపోవడం కూడానా? శివ పార్వతి ఇక్కడ ఆడింది. అయ్యో అయ్యో దేవా, చూస్తున్నావేంటి నాన్న? చెల్లి కాలికేమైందో చూడు. దేవా, ఏమైందో చూడమంటే వెళ్ళిపోతున్నాడేంటి? ఏమో, ఇంతకీ ఏం పందెం కాసావే? ఆయన గారి చెల్లెల్ని చూసుకోవడానికి అబ్బాయి గారెవరో వస్తున్నాడంట. పెళ్లి చూపులకే ఇంటి ముందు రోడ్డు మరమ్మతులు చేస్తున్నాడంటే ఇక పెళ్లికైతే ఆకాశానికి పందిరేస్తాడేమో. నొప్పెక్కడా? ఇక్కడ అన్నయ్య మెల్లిగా. రోడ్డు రిపేర్ పనులు రౌడీ లాంటి నాకే చేతనవుతుంది, కానీ నీలాంటి దానికేం పని? పక్కకి వెళ్ళమనగానే నాకు మండిపోదా పెద్దమ్మా? అందుకే నేను కూడా తలపాగా చుట్టి పార పట్టి బెట్టు కట్టి మరీ పందెంలో గెలిచాను. ఆ ప్రాసెస్ లో తగిలిన దెబ్బే ఇది. అచ్చరే, రేపొచ్చే అబ్బాయి శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటాడంటావా? ఎందుకు చేసుకోడు? తనకేం తక్కువ? గంగకి మీ పెదనాన్నతో గొడవలే లేకుంటే ఈ ఇంటి కోడలయ్యేది శ్రీవల్లి. గంగా బావ ఎవరి జోలికి వెళ్ళడు, కానీ తనని కెలికితే మాత్రం వాళ్ళని అలికేస్తాడు. అది పెద్దనానైనా సరే, ఎంత పెద్ద పోటుగాడైనా సరే. అయ్యో అన్నయ్య, సారీ సారీ, నొప్పి ఏమాత్రం ఉందో అని టెస్ట్ చేశా. పెద్దమ్మా, నీకింకా ఆశ పోలేదా? మీ ఆయన వల్ల నువ్వు నేను అనుభవిస్తున్నది చాలదా? శ్రీవల్లిని ఇంటికి తెచ్చుకుందాం అనుకుంటున్నావు? మల్లె పువ్వు లాంటి పిల్ల ఇక్కడికి వస్తే నలిగిపోతుంది.
అంత సుకుమారం శ్రీవల్లి అంటున్నా, జాజిమల్లి. ఆహాహా. దేవా, నువ్వు చెప్పు నాన్న, శ్రీవల్లే నీ భార్య అయితే బాగా చూసుకుంటావా? కోడల్ని కూడా కూతురులా చూసుకునే నువ్వు నాకెంతో ఆదర్శమవుతావమ్మా.